హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి చాలా ఈజీగా సింపుల్గా వేసే బ్రైడల్ హెయిర్ స్టైల్ అయితే చూపించబోతున్నాను. మనం ఏదైనా పార్టీకి వెళ్ళాలన్నప్పుడు జస్ట్ 5 మినిట్స్లో అయితే ఈజీగా వేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా వేయచ్చు. అదేంటో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనకైతే ఈ హెయిర్ స్టైల్ వేయడానికి అయితే రబ్బర్ బ్యాండ్, అదే డిస్కో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా బ్లాక్వి, అవి ఉంటే సరిపోతుందనమాట. ఫస్ట్ అయితే మనం తలనైతే నీట్గా చిక్ అనేది అస్సలు లేకుండా బాగా చిక్ అయితే తీసేసుకోవాలండి. అప్పుడే మనం ఏ హెయిర్ స్టైల్ వేసినా చిక్కులు అనేవి లేకుండా వేసుకుంటేనే బాగా నీట్గా వస్తాయి అనమాట. అంటే పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. నేనైతే ఇక్కడ చిక్ అనేది పూర్తిగా తీసేసాను. చిక్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడైతే నేను హెయిర్ని అయితే 2 పార్టీషన్లుగా చేస్తున్నాను అనమాట. వీడియోలో చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 పార్టీషన్లుగా అయితే చేస్తున్నాను హెయిర్ని. నీట్గా అనేది దువ్వేసేసుకొని పైన అయితే కరెక్ట్గా ఒక లెవెల్లో పార్టీషన్ చేసుకొని దాన్ని నీట్గా కోమ్ చేసేసుకొని మనమైతే ఫస్ట్ అయితే దానికి రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకోవాలన్నమాట. పైన ఒక రబ్బర్ బ్యాండ్, కింద ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. దానికోసం అయితే ఇప్పుడు నేను 2 పార్టీషన్లుగా 2 భాగాలుగా అయితే చేస్తున్నాను అనమాట జుట్టుని. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే జుట్టు నీట్గా చేసుకొని రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకోవాలి. ఫస్ట్ పైదాని వరకు ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకోవాలి. ఈ హెయిర్ స్టైల్ వేయడానికైతే ఎక్కువ టైం కూడా ఏముండదండి, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. అందుకని చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అయితే చాలా గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది. ఫైనల్లో అయితే మీరు చూద్దురు. ఇప్పుడైతే నేను ఫస్ట్ పార్టీషన్ చేస్తాను కదా, దానికైతే రబ్బర్ బ్యాండ్ అయితే వేసేస్తున్నాను. బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకుంటే బాగుంటుందన్నమాట. మన హెయిర్లో అనేది బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ అయితే కలిసిపోయి విడిగా కనిపించకుండా ఉంటాయి. అందుకని బ్లాక్ రబ్బర్ బ్యాండ్సే తీసుకోండి. ఇక్కడైతే నేను ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ అనేది వేసేస్తున్నాను. ఒక పార్టీషన్ చేసిన దానికి ఒక భాగానికైతే రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకుంటున్నాను ఫస్ట్. రబ్బర్ బ్యాండ్ అనేది వేసిన తర్వాత కొంచెం టైట్ చేసుకొని దాన్నైతే పక్కకు పెట్టేసేసుకోండి. ఇప్పుడైతే మనం పైన అయితే ఎలా చిక్కులు లేకుండా నీట్గా దువ్వుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామో అలాగే ఈ రెండో భాగానికి కూడా నీట్గా దువ్వేసుకొని రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం హెయిర్ని 2 భాగాలుగా చేసుకున్నాం ఫస్ట్. అండ్ నెక్స్ట్ అయితే చూసేద్దరు ఎలా వేస్తానో. చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా ఎక్కువ టైం కూడా అస్సలు తీసుకోదు. ఇప్పుడైతే నేను 2 పార్టీషన్ అయితే చేసేసాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను పైన చేసుకున్న పార్టీషన్లో దాన్ని 2 పాయలుగా తీస్తున్నాను. 2 పాయల్ని ఈ కింద తీసుకున్న పార్టీషన్లో భాగంలో దానికి రెండింటిని కలిపి రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాను. వీడియోలో అయితే చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ రబ్బర్ బ్యాండ్ అనేది కనిపించకుండా ఆ రెండో భాగం కిందకి వేసుకోవాలి రబ్బర్ బ్యాండ్ అనేది. ఆ తర్వాత పైన అయితే మనం సేమ్ ఎలా చేసామో ఇప్పుడు కూడా కింద రెండో భాగాన్ని కూడా 2 పార్టీషన్ చేసుకొని దానికి కూడా సేమ్ అలాగే ముందు ఎలాగైతే మనం రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామో ఇప్పుడు ఈ రెండో దానికి కూడా అలాగే రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఫైనల్గా అయితే చాలా మంచి లుక్ ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ప్రతి ఒక్క దానికి అలా మధ్యలో నుంచి 2 పాయలు తీసేసుకొని దాన్ని అడుగు భాగానికి పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలన్నమాట. మనం వేసుకునే రబ్బర్ బ్యాండ్ అయితే పైకి అయితే కనిపించకూడదు. ఈ విధంగా అయితే మనం జడ మొత్తం ఇలాగే కంప్లీట్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్లో మాత్రం రెండింటిని కలిపి జాయింట్గా మనం రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకుంటాం అనమాట. ఇప్పుడైతే ఫైనల్ అయితే చూపిస్తాను చూడండి. లాస్ట్ అయితే ఇప్పుడు నేను దీనికి రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత మళ్ళీ రెండింటిని కలిపి అయితే జాయింట్గా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఈ రెండింటిని కలిపి అయితే నేను ఇంకా ఫైనల్గా అయితే రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నాను ఒకటి.
సో ఇలా రబ్బర్ బ్యాండ్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పటిదాకా చేసిన దానంతా కొంచెం లూజ్గా చేసుకోవాలి. అప్పుడు మంచి షేప్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా చేస్తున్నానో. సో మీరు కూడా ఆ విధంగానే ట్రై చేయండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా కొంచెం లూజ్గా చేసేయండి. అప్పుడు మంచిగా షేప్ అనేది వస్తుందన్నమాట. సో చూడండి ఈ విధంగా లూజ్గా మనం జడని కొంచెం కొంచెం అయితే తీసుకోవాలన్నమాట. అలా లూజ్ చేసుకునేటప్పుడే మనకి ఆ షేప్ అనేది వస్తుంది. చాలా బ్రైడల్ లుక్ ఉంటుందండి. సో విడిగా చూస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే జడ వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి చాలా మంచి లుక్ ఉంటుంది. సో వీడియోలో కన్నా డైరెక్ట్గా అయితే ఇంకా చాలా మంచి లుక్ ఉంది. సో మన దగ్గర ఏమైనా స్టిక్కర్స్ అంటించే ఉంటాయి కదా, సో అవైనా వీటికి మిడిల్లో అంటించుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు సో ఇలా మిడిల్లో ఏదైనా ఇప్పుడు మామూలుగా రెడీమేడ్ స్టిక్కర్స్ కూడా ఉంటాయి కదా తలలో పెట్టుకునేవి, సో ఆ స్టిక్కర్స్ అంటించుకున్న ఇంకా చాలా మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. సో ఫైనల్గా అయితే చూడండి జడ చాలా బాగుంది కదా. సో చాలా సింపుల్గా వేసేయచ్చు. జస్ట్ 5 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఎక్కువసేపు వేయించుకోవాలన్నా పిల్లలు కూర్చొని వేయించుకోరు కదా. సో ఇలా అయితే ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటుంది. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.